విదేశాల్లోని భారతీయులకి విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఉచిత న్యాయ సలహాలను అందిస్తామని ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది కామిటి శ్రీనివాస్ తెలిపారు. అంతర్జాతీయ సంస్థలు భారత్లో ప్రాక్టీసు చేసుకోవచ్చని నిర్ణయించినందున తమ కార్యాలయాలను దేశవ్యాప్తంగా ప్రారంభించామని వెల్లడించారు. నేడు విజయవాడలో తొలి అంతర్జాతీయ లా ఫామ్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల సుప్రీంకోర్టు అంతర్జాతీయ న్యాయ సంస్థలు భారతదేశంలో ప్రాక్టీసు చేసుకోవచ్చని నిర్ణయించినందువలన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని న్యూఢిల్లీలో భారతదేశ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ లో దక్షిణ భారత ప్రధాన కార్యాలయాన్ని, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలలో వివిధ శాఖలను ఇటీవలే ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. తమ సంస్థ ఆధ్వర్యంలో విదేశాల్లోని భారతీయులందరికీ విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఉచిత న్యాయ సలహాల్ని అందిస్తామని స్పష్టం చేశారు. మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సుప్రీంకోర్టు వాళ్ళు, ఇండియన్ సుప్రీంకోర్టు వాళ్ళు ఫారిన్ లా ఫర్మ్స్ రావచ్చు ఇండియాలోని ఆర్డర్ చేశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా దానికి మద్దతు తెలిపింది. అందుకని ఇప్పుడు విజయవాడకు వచ్చి అంతర్జాతీయ న్యాయ సలహా సంస్థ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. లోకల్గా ఎఫ్సీ ఓవర్సీస్ అని మీరు అనుకోవచ్చు, మరి అడ్వకేట్ ఆఫీస్ లా కనపడలేదు కదా, ఎఫ్సీ ఓవర్సీస్ కదా ఆఫీస్ అని. సో ఎఫ్సీ ఓవర్సీస్ ఉన్న కావిటి లా ఫర్మ్ కలిపి పార్ట్నర్షిప్లో ఆంధ్ర, తెలంగాణలో 5-6 ఆఫీసులు ఓపెన్ చేశాం ఆల్రెడీ. సో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, ఖమ్మము, ఇప్పుడు విజయవాడ, నెక్స్ట్ వచ్చి గుంటూరు, తిరుపతి. ఏమిటి అంటే మోస్ట్లీ ఇప్పుడు చూసుకుంటే మనము గత సంవత్సరమే కానీ ఈ సంవత్సరమే కానీ 1,00,000 మంది స్టూడెంట్స్ బయట దేశాలకు వెళ్తున్నారు. చాలామంది ఈ మధ్యకాలంలో డిపోర్ట్ కూడా అవుతున్నారు, వాళ్ళ వీసాల ప్రాబ్లమ్స్ అవ్వటం అలాంటివి. సో ఇప్పుడు ఈ ఎఫ్సీ ఓవర్సీస్ అనే కంపెనీ వాళ్ళు గతంలో ఒక 5,000 మందికి హెల్ప్ చేశారు స్టూడెంట్స్కి. సో వాళ్ళందరూ ఎక్కడైతే దేశ విదేశాల్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము న్యాయ సూచనలు, సలహాలు ఇవ్వడానికి, వాళ్ళకి ఒకవేళ గ్రీన్ కార్డ్ చేసుకోవాలన్నా, వర్క్ పర్మిట్ చేసుకోవాలన్నా ఏదన్నా కూడా మేము వాళ్ళకి అసిస్ట్ చేయడానికి పార్ట్నర్షిప్లో ఫర్మ్ ఎంటర్ అయ్యాం.